రుచికరమైన పాలకూర పప్పు ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. కుక్కర్ గిన్నెలోకి 1 కప్పు కందిపప్పును తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడిగి అందులో కట్ చేసుకున్న పాలకూర వేసుకోవాలి. దాంతోపాటు ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తగినంత నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తాలింపు కోసం కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు, పసుపు వేసుకోవాలి. ఈ తాలింపు మిశ్రమాన్ని పప్పులో వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.